ఆ రోతనాడు బూతు జ్యోతిలో వచ్చినటువంటి వార్తల్లో మొట్టమొదటి వార్త రోతనాడు అలియాస్ ఈనాడు. మెగా డిఎస్సి ప్రకటన నేడే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. బూతు జ్యోతిలో అయితే మెగా డిఎస్సి వచ్చేసింది. 10 నెలల క్రితం కూడా సేమ్ హెడ్డింగ్. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అని పెద్ద హెడ్డింగ్లు పెట్టారు. సంతకం అయిపోయింది. 10 నెలలైనా దిక్కు దివానం లేదు. ఈరోజు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అసలు ఇది మెగా డిఎస్సి ఎట్లా అవుతుంది? ఇది మినీ డిఎస్సి అని రాయాలి. ఎందుకంటే 55,000 పోస్టులు ఉన్నాయని చెప్పి మీ రోతనాడు పత్రికలోనే వేశారు. డిఎస్సి పోస్టులు 55,000 ఉన్నాయి భర్తీ చేయాల్సినవి అని చెప్పి. మరి ఇప్పుడు 16,347 పోస్టుల్లో 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టులు. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసి ఏదైతే 6,100 కూడా దీంట్లో కలిపేసి 16,347కి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే కొత్తగా మీరు 10,000కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా అర్థం. సో దీన్ని మినీ డిఎస్సి అని రాయండి. మెగా అంటే ఎలా ఉంటుందంటే 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి సింగిల్ నోటిఫికేషన్ ద్వారా చేస్తే దాన్ని మెగా జాబ్ నోటిఫికేషన్ అని అంటారు. ఇది మినీలోకెల్లా మినీ. రెండు ఇప్పుడు దీన్ని కూడా సక్రమంగా నిర్వహించమంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కోర్టులకు వెళ్ళి తన మనుషుల చేత కోర్టులో కేసులు వేయించి దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈయనకి ఎన్ని అలవాటే. ఇట్లా ముందు సంతకాలు పెడతాడు, దాని తర్వాత నోటిఫికేషన్ కోసం కొన్ని రోజులు డ్రాగ్ చేస్తాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగేలోపు ఇలాంటి కుట్రలకు కూడా తెరలేపుతాడు. మళ్ళీ దాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. ఏదైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుట్రలో బలి కావద్దు. ఇది నిజంగా ఎగ్జామ్ పెట్టి అన్నీ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా స్వాగతిస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే మనందరం. రైతులకి సంబంధించినటువంటి భూ సర్వేల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూముల్ని రీసర్వే అనేది చేస్తే అప్పుడు ఇదే పత్రికలు రాసినటువంటి వార్తలు, భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చేసారని చెప్పేసి ఇదిగో భూములు రీసర్వే చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇది మీరు ప్రచారం చేసింది. భూములు రీసర్వే తప్పని రాశారు మీరు. అసలు చెయ్యొద్దు. మీరెవరు ప్రభుత్వం సర్వే చేయడానికి? ఎవరికి కావాలితే వాళ్ళు వచ్చి సర్వే చేసేసుకుంటారు కదా. అక్కడ ఎవరు డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు వచ్చి సర్వేలను పిలుచుకొని సర్వే చేసుకుంటారు కదా. మీరు ఎందుకు సర్వే చేస్తారని చెప్పి ఇదే గాలి పత్రికలు గాలి వార్తలు రాసినాయి. ఈరోజు అదే గాలినాడు అలియాస్ రోతనాడు ఆ కిరణ్ నడుపుతున్నటువంటి ఈనాడులో భూముల రీసర్వే బాధిత రైతులకు సాంత్వన. అమ్మో, భూముల రీసర్వే బాధిత రైతులకు సాంత్వన. ఇదే అసలు భూముల రీసర్వే అనేది ఎవరు స్టార్ట్ చేశారు? 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది సర్వే. దాని తర్వాత ఇప్పటివరకు సర్వే ఏ ప్రభుత్వం చేయలే. మొట్టమొదటిసారి రైతులకు మేలు చేకూర్చేలాగా, ప్రజలందరికీ మేలు చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూముల రీసర్వే అనేది తీసుకొని వచ్చి కొన్ని వేల గ్రామాల్లో ఆల్రెడీ రీసర్వే పూర్తయింది. ఇంకొన్ని గ్రామాల్లో ఏదైతే పెండింగ్ ఉందో ఇది మీరు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ మేము చేసినప్పుడు అది చాలా బూతు. ఈరోజేమో నా భూతో నా భవిష్యత్తు. అదే కదా, మేమేం చేసిన బూతు, అదే మీరు కొనసాగిస్తే నా భూతం నా భవిష్యత్తు. ఇది ఈ పీడ పత్రికల్లో రాసినటువంటి రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాలు రాసినటువంటి వార్తలు. భూములు రీసర్వే మంచిది, ఇప్పుడేమో సాంత్వన, అప్పుడేమో ఇదంతా దోపిడీ, ఇదంతా పొంతన, గింతన, రంతన, చెత్త రాతలు రాశారు కదా. ఇప్పుడేమో చూడండి, వైకాపా పాలనలో రీసర్వే వల్ల మళ్ళీ రాస్తున్నారు. వైకాపా పాలనలో రీసర్వే వల్ల భూ విస్తీర్ణం తగ్గిన రైతులకంట. ఎందుకు తగ్గుతుంది? ఉన్నదే వస్తుంది. మీరు కొలిసిన అదే వస్తుంది, ఇంకోళ్ళు కొలిసిన అదే వస్తుంది. ఏడుంటే అదే వస్తుంది. అంటే మీరేమన్నా ఎక్కువ ఏమన్నా వాళ్ళకి ఇస్తారు ఉన్నదానికంటే తీసుకుని వచ్చి. అంటే బోకునాడు బోకు పత్రికలు మీరు ఈ రాష్ట్రానికి పట్టిన పేడ. మీ 2 పత్రికలు పోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాష్ట్రం నిజంగా బాగుపడిద్ది. ఎప్పుడు బాగుపడిద్ది అంటే పూర్తిగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆ గాలినాడు, ఆ బూత్ జ్యోతి, ఈ పత్రికలు మొత్తం 2 ఈ రాష్ట్రంలో క్లోజ్ అయిపోతే అప్పుడు కానీ ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పట్టి పీడిస్తూ ఉన్నారు. ఇంకా వార్తలు ఎంత డిఫరెన్స్ రాస్తారు చూడండి. వాళ్ళు ఏం చేసినా కూడా నా భూతో నా భవిష్యత్తు, మేము ఏం చేసినా కూడా భూతే. అమ్మ నా బూతులు అని రాస్తారు మేమేం చేసినా. ఇలా ఉంటుంది భూముల రీసర్వే గురించి.
ఇంకపోతే ఇంకో వార్త, ఏదైతే లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా కేసులు పెట్టేసి ఏదో మధ్యంలో కుంభకోణం జరిగిపోయింది, స్కామ్ జరిగిందని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఏదైతే పెట్టినటువంటి కేసు మద్యం కేసు ఒకటి. దీంట్లో నిన్న సిట్ విచారణకి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు హాజరైతే దానికి సంబంధించి ఆ 2 బూత్ పత్రికల్లో వచ్చినటువంటి దాంట్లో ఒకటి బూత్ జ్యోతిలో తెలియదు చెప్పలేను, సిట్ విచారణలో మిథున్ రెడ్డి తీరిది, నేను ఎంపీని, ఏపీ వ్యవహారాలు తెలియవని దాటవేత, కుట్రతోనే మద్యం ఆరోపణలు, ఏ సంబంధం లేదని వాదన, కసిరెడ్డితో ఉన్నది పార్టీ సంబంధమైన వెల్లడి, కానీ ఆయనతో పిఎల్ఆర్ లావాదేవీలపై ప్రశ్నలకు తడబాటు, ముందు తెలియదని ఆయనకు డబ్బులు ఇచ్చేశాడని జవాబు, అరవింద్ నుంచి అప్పు తీసుకోలేదని వాదన, 7 గంటల పాటు విచారణ, 100 ప్రశ్నలు, జవాబుల తీరుపై సిట్ అసంతృప్తి, మళ్ళీ విచారణకు పిలుపు అనేది ఏదైతే బూత్ పత్రికలో రాశారు. అదేవిధంగా ఏదైతే ఈనాడు పత్రికలో 7 గంటలు 100కు పైగా ప్రశ్నలు వేశారు, ప్రశ్నల కంటికి సమాధానాలు దాటవేళ్ళకి నీళ్ళు నమ్మలేశాడు అన్నట్టుగా రాశారు. అసలు మద్యం అనేది కుంభకోణమే జరగలేదు. అసలు ఎవడు పెట్టాడు ఈ కేసు? ఈ కేసుకు సంబంధించి ఎవడు పెట్టాడంటే ఒక ఆకాశ రామన్న చేత వీళ్ళే ఒక లెటర్ రాపించారు, రిజిస్టర్ పోస్ట్. మన 2024 సెప్టెంబర్ 9న వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఓ ఆకాశ రామన్నతో రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆయన లేఖ రాశాడు. లెక్కర్లో కుంభకోణం జరిగింది, అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయి, దీని మీద మీరు విచారణ చేయమని చెప్పి ఎవరైతే అతనితో లెటర్ రాపించారు. ఆ లెటర్ రాపించిన తర్వాత ఆ లెటర్ రాయగానే ఆ లేఖని కోట్ చేస్తూ అంతర్గత విచారణ చేయమంటూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా, మీ అందరికీ తెలుసు కదా ముఖేష్ కుమార్ మీనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశాడు. వాళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు 9 రోజుల్లోనే అసలు విచారణ చేపట్టేసి 4,000 కోట్లు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి ఇచ్చేసారు. 9 రోజుల్లోనే ఇచ్చేసి నిజంగానే 2024 సెప్టెంబర్ 20న ఈ ముఖేష్ కుమార్ మీనా సిఐడికి వెళ్ళి ఫిర్యాదు చేశాడమ్మో, 9 రోజుల్లో అంతర్గత విచారణ చేసేసి మా వాళ్ళు 4,000 కోట్లను తేల్చేశారు, తొందరగా దీన్ని సిఐడి విచారణ చేపట్టాలని చెప్పి ఆయన వెళ్ళి సిఐడికి ఫిర్యాదు చేశాడు. చేయగానే వాళ్ళు సెప్టెంబర్ 20 ఫిర్యాదు చేయడం, 23 ఎఫ్ఐఆర్ కట్టేయటం. సో ఎఫ్ఐఆర్ కట్టి దాంట్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 21/20024 కాలం నెంబర్ 7లో ముద్దాయిలు అనే చోట గుర్తు తెలియని వ్యక్తులను పెట్టారు. ఆకాశరామన్ ఉత్తరం రాస్తాడు, దాంట్లో 4,000 కోట్లు స్కామ్ జరిగిందని 9 రోజులు వీళ్ళే తేల్చేసేస్తారు, మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తులని ముద్దాయిలు పేర్లు గుర్తు తెలియని వ్యక్తులను పెడతారు. ఇక్కడే అర్థమవుతుంది కదా ఇది కాదు అనేది. రెండోది, నిన్న విచారణకు పిలిచారు, ఎస్ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగింది. క్లియర్గా మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏంది నీళ్లు నవ్వలేడా, లేదంటే మీరు చేస్తున్నటువంటిది తప్పు, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి నాకు సంబంధం ఏంటి, పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు, సంబంధం లేనట్టుకి సమాధానం చెప్పండి, నేనట్టు చెప్తాను, నేను మిమ్మల్ని సంబంధం లేని క్వశ్చన్ ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పగలుగుతారా అని చెప్పి ఆయన సిట్టు వాళ్ళని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో క్లియర్గా అసలు ఆయనకి లెక్కలకి సంబంధం లేదు. రెండోది, వాళ్ళకేం డిస్టిలరీలు కానీ లేదంటే బెవరేజ్లు కానీ వాళ్ళకేం లేవు. సో ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో లేడు, ఆయన కేంద్రానికి సంబంధించి కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు. సో ఆయనకి లెక్కర జరిగిపోయిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనేటువంటి కుట్రలో భాగంగా ఏదైతే మిథున్ రెడ్డి గారిని పెట్టుకొని మిథున్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని జైలుకు పంపాలనేటువంటి కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు ఇది. ఇలాంటి కేసులు చాలా చూసాం, ఇట్లాంటి కేసులకు మేము భయపడలా. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మా మీద కేసులు పెట్టి ఏదైతే ఈడీ సిబిఐని ఉసిగొల్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. సో ఇవన్నీ దాటుకొని వచ్చాం. ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే భయపడ్డా, ఇంకా మా నాయకులు ఎందుకు భయపడతారు, మీరు కేసులు పెట్టుకుంటే న్యాయస్థాన పరంగా వెళ్తాం అని క్లియర్గా మిథున్ రెడ్డి గారు కూడా నన్ను చెప్పడం జరిగింది. దానికి నీళ్లు నమ్మలేడు, అది నలిమాడు, క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చూడండి, ఎందుకంటే న్యాయవాదుల సమక్షంలో గట్రా అన్నీ బయటికి వచ్చినాయి. సో ఒకసారి చదివితే అర్థమవుతుంది. ఈ పిచ్చి వార్తలే ఆపి, పిచ్చివాగుడు ఆపి భయపడ్డాడు, నీళ్ళు నమ్మలేడు అట్లాంటివన్నీ ఇంకా అలాంటి బోకు మాటలన్నీ ఆపేస్తే మంచిది. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా స్థాపించారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను అలానే ముందుకు తీసుకొని వెళ్ళటానికి
జగన్నాథ రథచక్రం అనేటటువంటి ఒక ఫేస్బుక్ పేజీని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని 2014 సంవత్సరంలో ఈ పేజీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకొని ఏదైతే ఒక పాట ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి ఇవిగో, దూసుకుంటూ తోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమను పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ వస్తున్న అవిగో జగన్నాథ రథచక్రాలను ఎలా పాట ఉంటుందో, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఏదైతే అతి త్వరగా ఆ ఫేస్బుక్ పేజ్ అందిస్తూ, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏదైతే దమనకాండని అరాచకాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిజంగా జగన్నాథ రథచక్రాల్లాగా దూసుకుంటూ ప్రజల దగ్గరికి ఈ పేజ్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. 3 లక్షల ఫాలోవర్స్కి పైగా ఈరోజు ఏర్పరచుకోవటం, నిజంగా కూడా ఈ 3 లక్షల మంది ఫాలోవర్స్ రావటం అనేది ప్రతి ఒక్క జగనన్న సైనికుడి వల్ల ఇది సాధ్యమైంది. ఇంకా కూడా ఈ పేజు మరిన్ని మంచి సందేశాలను అందించాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ఎండగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి విధంగా ఇంకా ప్రజలందరికీ చేరువ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్నాథ రథచక్రం పేజ్ నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ మేయర్ పీఠాన్ని అక్రమంగా కైవసం చేసుకున్నటువంటి వార్తల్లో వాళ్ళు ఎలా కవర్ చేశారో చూడండి. ఈనాడు, విశాఖలో కదిలిన వైకాపా పీఠం, మేయర్పై నెగ్గిన అవిశ్వాసం, చివరి వరకు ఉత్కంఠగా మారిన సమావేశం, ఫలించిన కూటమి నేతల వ్యూహం. ఇది జ్యోతిలో అయితే విశాఖ నగరిపై కూటమి జెండా. ఎట్లా ఎగిరింది జెండా? అక్రమమా సక్రమమా? 98 కార్పొరేటర్లు విశాఖపట్నం నగరంలో ఉన్నారు. విశాఖ నగరానికి కార్పొరేటర్లుగా జరిగిన 98 మంది కార్పొరేటర్లో 58 మంది ప్రజల ఓట్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుచుకుంది. మీరు తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 30. 58 గెలిచిన వాళ్ళు మేయర్ పీఠం మీద ఇప్పుడు దాకా ఉన్నారు దాదాపు 4 సంవత్సరాలుగా, ఎవరైతే బీసీ మహిళా మేయర్ గారు. మరి ఇప్పుడు సడన్గా ఏ ఎన్నికలు జరగకుండా 58 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే కేవలం 30 మంది ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మేయర్ పీఠం కైవసం చేసుకున్నారు? సరే 3 పార్టీల కూటమిలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఎంత ఉన్నాయి? దానికి వాళ్ళకు ఉన్నది 30 తెలుగుదేశం ఉంటే 3 జనసేనకు ఉంది, 1 ఎంతో బీజేపీకి ఉంది. ఎక్కడ చూసుకున్నా కూడా మీకు బలం లేదు కదా, ఎట్లా కైవసం చేసుకున్నారు? కదిలిన వైకాపా పీఠం అంట. ఏ విధంగా కదిలింది? మీ బతుకంతా అక్రమం కాబట్టి ఏ రోజు సక్రమంగా మీరు పత్రికలు నడపరా, సక్రమంగా పార్టీలు నడపరా, మీ బతుకంతా రోతతనంగా ఏదైతే సంసారపక్షంగా ఎప్పుడు మీ బతుకులు ఉండవు కదా. ఈ పత్రికలు లేవు, అలానే ఆ తెలుగుదేశం, ఆ జనసేన, ఆ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీలు కూడా లేవు. ఎట్ట కైవసం చేసుకున్నారంటున్నా? కార్పొరేటర్లు లాక్కొని కైవసం చేసుకున్నారు. మీ జీవితంలో నీతి నిజాయితీగా మీ బతుకులో ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా? ఏమైనా తెలుగుదేశం జనసేన నీతి నిజాయితీగా మగతనంగా ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా? మగతనం ఉంటే ఇప్పటికైనా తీసుకున్న కార్పొరేటర్ చేత రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి సక్రమంగా గెలిచి మేయర్ పీఠం తీసుకోండి. మళ్ళీ మీరు లాక్కున్నారని చెప్పండి, అక్రమంగా లాక్కున్నారని రాయండి వార్తని. మేయర్ పీఠాన్ని అంటే వైకాపా పీఠాన్ని కదిలిపోయిందంట. ఎట్ట కదిలిద్ది? ఎలా కదిల్చారు? అక్రమంగా దొడ్డిదారులు 500 మంది పోలీసులను పెట్టుకొని కార్పొరేటర్లను బెదిరించి కార్పొరేటర్కి 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఆఫర్ చేసి కొనుక్కొని కొంతమందిని భయపెట్టి బుల్డోజర్లు ప్రయోగించో ఇంకోటి ప్రయోగించో తిరుపతితో చూసాం కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేశారో అలానే విశాఖపట్నంలో కూడా చేశారు. ఇలాంటి బతుకులు బతకటం మీకే చేతనవు, ఈ దేశంలో ఎవరికి చేత కాదు. మరి ఎంత రోత బతుకుతూ మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్ట మళ్ళీ వార్తలు రాసుకుంటారో. మేయర్ పెట్టానంటే చేజిక్కేసుకున్నారు. ఎట్ట చేజిక్కించుకున్నారు? ఎన్నికల్లో సక్రమంగా గెలిచి చేజిక్కించుకుంటే అది మగతనం. మగాళ్ళ పుట్టకంటే అలా ఉంటుంది. మగతనంగా రాజకీయాలు చేయటం అంటే అట్లా ఉంటుంది. మీ బతుకంతా ఇట్లా ఎప్పుడు సక్రమంగా ఏ రోజు బతకలేదు కదా, ఎప్పుడు చూసిన అక్రమం కదా. పార్టీలు లాక్కుంది అట్ట అని చచ్చారు, ఇది అట్ట అని చచ్చారు. మీ బతుకంతా అక్రమ బతుకులే కదా. ఇట్లాంటి దానికోసం ఎందుకు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేయర్ గారి కాలు పట్టుకోనో, లేదంటే అక్కడ మా స్థానిక నాయకులు కాలు పట్టుకోనో
బతిలు అడుకుంటే వదిలేసేవాళ్ళం కదా, అయ్యా బాబా అని ముష్టెత్తుకున్నట్టుగా అడుక్కుంటే ఇచ్చేవాళ్ళం కదా. ఇట్లెందుకు ఇట్లాంటి బ్రోకర్ లాగా లాక్కోవడం, బ్రోకర్ బతుకులు. మీరు మళ్ళీ ఈ పత్రికలు రాయటానికి సిగ్గు సర్వని ఉండద్దు. అక్రమంగా చేజిక్కించుకున్నాను రాయాలి కదా. అంటే మీ బతుకులే అక్రమం కాబట్టి మీరు ఎందుకు రాస్తారు? మీ అక్రమ బతుకులు అక్రమ పేపర్లు ఎందుకు రాస్తారు? ఇట్లాంటి ఇసుక తవ్వకాల్లో 17 మంది ప్రజాప్రతినిధుల జోక్యం. కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే నేతల మద్దతుతో టన్నుకు 200 నుంచి 300 అదనపు వసూళ్లు. ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక. అది తక్కువ ధరతో ఎటువంటి భారం లేకుండా ఇసుకని ప్రభుత్వం అందించాలనుకున్న తెలుగుదేశం కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు దీన్ని ఆదాయ వనరుగా చూసుకొని ఇచ్చలవిడిగా దోచేస్తున్నారని చెప్పి ఇవాళ రోతనాడులోనే వేశారు. మరి ఆ పేర్లు రాయాలి కదా, ఏ జిల్లా వాళ్ళు, ఆ జిల్లాకు సంబంధించిన ఆ ప్రజాప్రతినిధుల పేర్లేంది, మరి వాళ్ళు ఇసుక అక్రమంగా తవ్వుతుంటేనో లేదంటే అక్కడ అదనంగా వసూలు చేస్తుంటేనో మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టరు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? అది కదా రాయాల్సింది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇసుక అక్రమంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా దోచేస్తుందని తెలుసు. శ్రీకాళహస్తి ఏదైతే టెంపుల్ ఎదురుగా కూడా ఉన్నటువంటి స్వర్ణముఖి నదిని కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. అసలు టెంపుల్ ఎదురు తవ్వడానికి ఎప్పుడూ లేదు, ఇంతమటికి ఎప్పుడు తవ్వరు అసలు అక్కడ. కానీ అక్కడ కూడా అడ్డగోలుగా దోచేటటువంటి కార్యక్రమం ఇష్టానురీతిగా దోచేసుకుంటే మొన్న ముగ్గురు కృష్ణానది నీటిలో మునిగి అక్కడ ఏదైతే వాళ్ళు స్నానానికి అని దిగితే ఈ ఇసుక అడ్డగోలుగా మీరు తోయటం వల్ల పెద్ద పెద్ద గుంటలు పడి ఏదైతే వాళ్ళు అక్కడ నదిలో స్నానానికి దిగితే ముగ్గురు యువకులు చనిపోయినటువంటి పరిస్థితి మనం ఈ మధ్య కూడా చూసాం. అడ్డగోలుగా దోచేస్తున్నారు, మామూలుగా కాదు. అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇది నెలకి 50 లక్షలు, కోటి రూపాయలు ఏదైతే ప్రజాప్రతినిధికి దాని కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో 20 లక్షలు, 25 లక్షలు పెద్ద పెద్ద ఆదాయ వనరులుగా కోట్లాది రూపాయలు ఇట్లా దోపిడీ జరుగుతుంటే 17 మంది అని రాశారు అటుకేలకి. 17 కాదు, ఈ ఇసుకకు సంబంధించి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇసుక ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే జోక్యం ఉంది, స్థానిక నాయకుల జోక్యం ఉంది అనేది క్లియర్. సో వాళ్ళ పేర్లు రాయాలి కదా, ఇక్కడ రాయరు. అక్కడేమో వీళ్ళకి అనుమానాలు ఉన్నా పేర్లు రాసేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజాప్రతినిధుల జోక్యం దీన్ని జోడు తీసుకొని కొట్టాలి. మామూలుగా అయితే జోక్యం కాదు, జోక్యం అని రాసినాన్ని కూడా కొట్టాలి. జోక్యం అనరు దాన్ని, అడ్డగోలుగా దోపిడీ అంటారు. జోక్యానికి దోపిడీకి తేడా తెలియదా కిరణ్? ఈనాడు జోక్యం అని చెప్పి ఒక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారంట. అంటే నీ వార్తలు ఎలా ఉంటాయో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రజాప్రతినిధులు విచ్చలవిడి దోపిడీ అని రాయాలి కదా, రాజు అక్కడ మనసు ఏదో మసిపూసి మారేడుకాయ రాసి వార్తనే ఇసుక తవ్వకాలు ప్రజలు ఊరకు జోక్యం చేసుకున్నారంట. గుడ్డిగా జోక్యం చేసుకున్నారు కదా. ఏం మనిషివి? రామోజీరావు పోయినా కూడా ఇంకా మీ రాతలు మారలా. ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద పీడ, ఈ రాష్ట్రానికి పట్టిన సంక్షోభమే లేదు. ఈ 2 పత్రికలు, ఈ 2 పోతేనే ఉన్న దరిద్రం వదిలింది. పేర్లు రాయండి. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం లేకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు కదా. నేరుగా జోక్యం చేసుకుంటున్న 17 మంది ఈ జిల్లాల వారైనా గుర్తించారంటే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అండి. ఆ పేర్లు తెలీదా? నిన్న కూడా వార్త రాశారు మీ ఇంకో బూత్ పత్రికలో. ఏదైతే మట్టి తవ్వుతున్నారో స్థానిక నాయకుడు వచ్చి అక్కడ విడిపించుకొని ఇంకెప్పుడు తవ్వనని చెప్పాడు. పేరు రాయరు. సో ఇలా ఉంటాయండి వాళ్ళ వార్తలు.